హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. మనకి 2600 అప్రెంటిసెస్ ఏదైతే ఉన్నాయో మనకి గ్రాడ్యుయేట్స్ కోసం ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ, దానికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 19 ఫిబ్రవరి 2025, ఇంకా 5th మార్చ్ 2025 ద లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్టేట్ వైజ్ అలాగే కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ బ్రాంచెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి 549 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. యూఆర్లో 222, అలాగే ఎస్సీలో 87, ఎస్టీలో 38, ఓబీసీలో 140, అలాగే ఈడబ్ల్యూఎస్లో 54, టోటల్గా 549. అలాగే మనకి పిహెచ్ క్యాండిడేట్స్ కూడా ఒక 22 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్లస్ అలాగే మన తెలంగాణ తీసుకుంటే ఒక 304 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ స్టేట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఏ స్టేట్కైనా అప్లై అయితే అయితే లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది మీకు 10th లేదంటే ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్గా చదువుకొని ఉండాలి. రీడ్, రైటింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అయితే తప్పనిసరిగా కావాలన్నమాట. మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించి మీకు తెలుగు కనుక రీడింగ్, రైటింగ్ అండ్ అండర్స్టాండింగ్ చేయగలిగితే మీరు ఆ స్టేట్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఏజ్ అనేది మనకి 20 to 28 ఇయర్స్ అనమాట. అంటే 20 నుంచి 28 సంవత్సరాల మధ్య కనుకుంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 1st ఫిబ్రవరి 2025కి మీ ఏజ్ కనుక 28 సంవత్సరాల లోపు ఉంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 33 సంవత్సరాలు అనమాట. ఓబీసీ ఎన్సీ అంటే నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకైతే 31 సంవత్సరాలు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 38 సంవత్సరాల దాకా వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట. ఏదో ఒక బ్రాంచ్లో మీరు డిగ్రీ చేస్తుంటే కనుక సరిపోతుంది. అయితే కనుక మనకి ఇక్కడ ఒక కట్ ఆఫ్ డేట్ అయితే ఇచ్చారనమాట. ఇది జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. 1st ఏప్రిల్ 2021, ఆ తర్వాత పాస్ అవుట్స్ మాత్రమే దీనికి, అంటే ఫ్రెషర్స్ అనమాట. వీళ్ళకి ఫ్రెషర్స్ అయితే కావాలి. అంటే 2021 ఏప్రిల్ 1 లేదంటే ఆ తర్వాత పాస్ అయినటువంటి అందరు క్యాండిడేట్స్ కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. 2021 ఏప్రిల్కి ముందు వాళ్ళైతే దీనికి ఎలిజిబిలిటీ అయితే లేదనమాట. ఫ్రెండ్స్, మీకు 1 ఇయర్ అంటే ఒక సంవత్సరం పాటు అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క బ్రాంచెస్లో, బ్యాంక్ బ్రాంచెస్లో. అలాగే మీకు 15,000 రూపాయలు, అంటే 15,000 రూపీస్ మీకు స్టైఫండ్ రూపంలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఒక చిన్న టెస్ట్, ఒకే ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా గంట డ్యూరేషన్తో అనమాట. గంట వ్యవధితో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్తో చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ రీజనింగ్, యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఇలాగ అనమాట. తర్వాత మనకి ఒక డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, అలాగే చిన్న మెడికల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. జనరల్ ఓబీసీ వాళ్ళకి ఒక 800 రూపీస్ పే చేయాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్, అన్ని కేటగిరీస్కి సంబంధించినటువంటి ఫీమేల్ క్యాండిడేట్స్ 600 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 600, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఒక 400 రూపీస్ అయితే మనం అప్లై చేసిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది అనమాట. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు తర్వాత అయితే పే చేసుకోవచ్చు. అప్లికేషన్కి మాత్రం మీ ఫీజు అయితే పే చేయక్కర్లేదు. తర్వాత అయితే మీకు ఒక లింక్ అయితే వీళ్ళు పంపడం జరుగుతుంది ఈమెయిల్ ఐడికి. దాని ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి నాట్స్ ఏదైతే ఉందో ఈ యొక్క నాట్స్లో మీరు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయ్యి ఎన్రోల్ అయ్యి 100% ప్రొఫైల్ కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. మీరు 100% గతంలో చేసుకొని ఉంటే ఇక్కడ 2 minutesలో అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం గతంలో అయితే ఒక వీడియో చేసామన్నమాట. ఫ్రెండ్స్, ఇదనమాట నాట్స్ 2.0 ఎన్రోల్మెంట్ కోసం మనం ఇక్కడ ఒక వీడియో అయితే చేయడం జరిగింది గతంలో అనమాట. ఇంకా డిప్లొమా హోల్డర్స్, డిగ్రీ హోల్డర్స్ ఎవరైనా కూడా దీంట్లో ఫ్రీగా అయితే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎనీ డిగ్రీ వాళ్ళందరూ కూడాను ఈ బ్యాంక్కి అప్లై చేయాలనుకోండి అప్రెంటిస్ కోసం ఈ నాట్స్ 2.0లో ఎన్రోల్ అయ్యి ఈ వీడియో చూసి మీరు 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీనికి ఎటువంటి ఫీజు లేదు. ఫ్రెండ్స్, మీరు నాట్స్లో 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టూడెంట్లోకి వచ్చి లాగిన్ అని ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేసి మనం లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఈ విధంగా
ఫ్రెండ్స్ నేను లాగిన్ అయితే అయ్యాను అనమాట. ఇదైతే డాష్ బోర్డ్ మన యాక్స్కి సంబంధించినటువంటి ఒక ఎన్రోల్మెంట్ ఐడి మీకు అలాట్ అవుతుంది తర్వాత కంప్లీట్ చేసుకున్న తర్వాత. ఇక్కడ మీకు ఎడిట్ ప్రొఫైల్ అండ్ ప్రొఫైల్ ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు అనమాట. గతంలో మీరు ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్కి అప్లై చేస్తుంటే ఎన్నిటికి అప్లై చేశారు, ఎన్నిటికి షార్ట్ లిస్ట్ అయ్యారు, ఎన్నిటికి ఇంటర్వ్యూస్ కాల్స్ వచ్చాయి, ఇవన్నీ ఈ పోర్టల్ అనేది పూర్తిగా ఫ్రీ అనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇది కండక్ట్ చేస్తుంది. మరి ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇక్కడ మీరు అప్లై చేయాలి అనుకుంటే కిందకి రావాలన్నమాట. ఈ యొక్క పోర్టల్లో కిందకి వచ్చేసి అప్లై అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ అని ఉంటుంది అనమాట. అప్లై అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ అంటే మనకి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చి దాని ద్వారా ఫిల్ చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ వరుసగా అయితే ఉంటాయన్నమాట. సో మనం ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అప్లై చేయాలి కాబట్టి మనం యూనియన్ అని కొంచెం టైప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి అప్రెంటిస్షిప్ విత్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2690 వేకెన్సీస్ అనమాట. 18 ఫిబ్రవరి 2025 అయితే మనం దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి అంటే 19 ఫిబ్రవరి 2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఇక వ్యూ అని ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి అప్రెంటిస్ ఇదైతే వచ్చింది. టోటల్ వేకెన్సీస్ వచ్చాయి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 5th మార్చ్ 2025. ఎవరు అప్లై చేయగలరు, హూ కెన్ అప్లై, గ్రాడ్యుయేట్స్ అనమాట. జనరల్ స్ట్రీమ్, బ్యాచులర్స్ ఆఫ్ ఆర్ట్స్, ఇంకా ఏ బ్రాంచ్లో మీరు డిగ్రీ చేసినా కూడా సరిపోతుంది. 15,000 రూపాయలు అయితే నెలకి మీ స్టైఫండ్ రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 1 సంవత్సరం పాటు అయితే ట్రైనింగ్ ఉంటుంది అనమాట. సో అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బీబీఏ వాళ్ళు కూడా అందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అన్నీ కూడా వస్తున్నాయి ఇక్కడ. సో ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు అప్లై చేయాలంటే సింపుల్గా ఇక్కడ అప్లై అనే బటన్ ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇంకేం చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. అప్లై అంటే అప్లై అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లై అని వచ్చేసింది అనమాట. మనం ఆల్రెడీ అప్లై చేసాం కాబట్టి అప్లై అని వచ్చింది అనమాట. మిగతా వాటన్నిటికీ నాట్ అప్లై అని వస్తుంది. దేనికైతే మనం క్లిక్ చేసాము దానికి మాత్రం. సో మనం ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనం అప్లై అయితే చేసామన్నమాట. తర్వాత ఏం జరుగుతుందంటే మీరు ఈ యొక్క ఫ్రెండ్స్ మీ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి మీకు లింక్ అయితే పంపిస్తారనమాట. ఒక 2 డేస్లో వస్తుంది మీకు లింక్. దాని మీద క్లిక్ చేసి మీరు ఫీజు పే చేసుకోవాలన్నమాట. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఒక 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఒక 600 రూపాయలు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 400 రూపీస్. ఎవరైతే ఫీజు పే చేశారో వాళ్ళని మాత్రమే ఎగ్జామినేషన్కి అయితే కాల్ చేయడం జరుగుతుంది. అదే ఫ్రెండ్స్ మనకి ఆ లింక్ ద్వారా మీరు ఫీజు ఏదన్నా మీకు ఇబ్బంది ఉంటే కనుక నాకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో మీకు కామెంట్ చేసి దానికోసం కూడా ఇంకో వీడియో అయితే చేస్తాను. ఏ విధంగా ఫీజు పే చేయాలనే దానికి సింపుల్గా అయితే ఉంటుంది అనమాట. వీళ్ళు BFSI నుంచి అయితే ఒక లింక్ పంపిస్తారనమాట. ఆ లింక్ని క్లిక్ చేసి ఈజీగా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా మనకి అప్రెంటిస్ ఆ యొక్క నెంబర్ ఉంటుంది అనమాట, ఎన్రోల్మెంట్ నెంబరు. ఇంకా కొన్ని డీటెయిల్స్ అడుగుతారు, చిన్న చిన్న కాలమ్స్ ఉంటాయి. అవి అన్ని ఎంటర్ చేసిన తర్వాత గేట్వే ఓపెన్ అవుతుంది ఫీజుకి. అది పే చేస్తే సరిపోతుంది.